హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం చూపించబోతున్నాను అని అంటే ప్యూర్ సెన్స్ వాళ్ళ పపాయ స్క్రబ్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ట్యాన్ అయిపోయి డల్గా ఉన్న స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరెవరికి బాగా పడుతుంది, ఇంకా అలాగే ఇది ఎలా యూజ్ చేయాలి, దీని ప్రైస్ ఎంత వగేరా డీటెయిల్స్ అన్నీ కూడాను వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఈ ప్యూర్ సెన్స్ వాళ్ళవి చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇందులోని పపాయ స్క్రబ్ ఒకటి అనమాట. ఈ స్క్రబ్ ఎవరెవరికి యూజ్ అవుతుంది అని అంటే ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అయితే నా ఉద్దేశ ప్రకారం ఇది ఎవరెవరికి బాగా పనిచేస్తుంది అని అంటే ఎక్కువగా ఆయిల్ ఉన్న వాళ్ళకి, స్కిన్ పైన పోర్స్ ఉండి ఇంకా అలాగే దానిలో నుంచి ఎక్కువ సీబం రిలీజ్ అవుతున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. ఎన్నిసార్లు యూజ్ చేయాలి అని అంటే వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి మంచి రిజల్ట్ కోసం. నిర్జీవంగా అయిపోయి స్కిన్ అంతా కూడాను డల్నెస్తోని ఇంకా అలాగే ట్యాన్ పట్టేసిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫేస్కి మాత్రమే కాదు, నెక్ ఏరియాలో కూడా అప్లై చేసి మసాజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. దీని యూసేజ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందామండి. ఫస్ట్ మనము ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏంటంటే ఒక సీల్ అయితే ఉంటుందన్నమాట పైన. ఈ సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక బాక్స్ అయితే వస్తుంది. ఈ రకంగా ఉంటుంది. ఇది ప్యూర్ సెన్స్ అన్నారు కదా, అన్నీ కూడా ఇలానే ఉంటాయి. మంచి ప్యాకేజింగ్తోనైతే వస్తాయండి. సో ఓపెన్ చేసినట్లయితే ఈ రకంగానైతే ఉంటుందన్నమాట. పపాయ ఎక్స్ట్రాక్ట్స్తో పాటు మనకి ఏంటంటే దానిమ్మ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. ఇందులోని చిన్న చిన్న సీడ్స్ టైప్లోనైతే మనకి కనిపిస్తుంది చూడండి. ఇది మంచి స్మెల్తో కూడా వస్తుందండి. ఇంకాను స్మాల్ అమౌంట్ ఆఫ్ స్క్రబ్బర్ని తీసుకొని మన ఫేస్ మీద అయితే అప్లై చేసుకోవాలి. ఫేస్ ఇంకా అలాగే నెక్ ఏరియాలో కూడాను. ఇది మనము సర్క్యులర్ మోషన్స్లోని అప్లై చేస్తూ మసాజ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. లైట్గా మసాజ్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ వాష్ చేసుకొని ఈ పని అంతా చేయాలండి. ఫేస్ వాష్ చేయకుండా డైరెక్ట్గానైతే చేయకండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ మీద ఉండే ఆ క్లాక్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అవుతాయి అన్నమాట. ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇలాగా క్లాక్స్ అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. డర్ట్ అంతా పడి ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. బ్లాక్గా చిన్న చిన్న డాట్స్ లాగా తయారవుతాయి కొంచెం గట్టిగాను. సో అవి పోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే డల్నెస్ ఏదైతే ఉంటుందో చాలామందికి ఏంటంటే ఏజ్ కాకుండానే ఎక్కువగా స్కిన్ అనేది డల్గా అయిపోతుంది అనమాట. తొందరగా డల్గా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసే ఒత్తిడి వలన లేదంటే స్ట్రెయిన్ ఫీల్ అవ్వడం వలన ఫేస్ అనేది డల్గా అయిపోతుంది. అలా డల్గా అయిపోయిన వాళ్ళకి ఇంకా అలాగే ట్యాన్ పట్టేస్తుంది. బయటని తిరగడం వల్ల కూడా ట్యాన్ అవుతుంది కదండి. అలా ట్యాన్ అయిన వాళ్ళకి కూడాను ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్క్రబ్ని మనము అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 minutes అయితే స్క్రబ్ చేసుకొని వాష్ చేసేసుకోవడమేనండి. ఇందులోని డల్నెస్ పోయి ఇంకా అలాగే ట్యాన్ పోయి క్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. మరి మిగతా డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి మనకి 400 రూపీస్ అండి దీని ప్రైస్. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తారనుకోండి ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వాష్ చేసిన తర్వాత మనకి ఈ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, డిఫరెన్స్ అనేది మీ కళ్ళ ముందే ఉంది. చాలా బాగుంటుందండి. ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఈ ప్యూర్ సెన్స్ అనేది మనకి కంప్లీట్గా న్యాచురల్ బేస్. వాళ్ళు క్లియర్గా ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారనమాట. డబ్బా మీద కాదు, ఇక్కడ కూడా దీని మీద కూడా ఉంది. అయితే ఇందులో ఏంటంటే ఉన్నాయి అని అంటే విత్ నియాసినామైడ్ అండ్ పొమోగ్రానేట్తో పాటుగాను రైప్ పపాయ ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఇందులో ఉన్నాయి అని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలి అదంతా కూడా రాసున్నారు. బ్యాడ్జ్ నెంబరు ఇంకా అలాగే 2 years అని చెప్పాను కదా, దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తర్వాత మనకి 2 years వరకు ఇది వాడుకోవచ్చు, తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. వీఆర్ ప్లానెట్ ఫ్రెండ్లీ అని చెప్తున్నారు. అందుకనే వీళ్ళు ఇంక్ ఏదైతే యూజ్ చేశారో అది సోయా బేస్డ్ వెజిటేబుల్ ఆయిల్తోని ఇంకైతే తయారైందని చెప్తున్నారనమాట. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారండి. ప్యాక్ మీద అయితే ఫ్రంట్ని మనకి అదే రాసి ఉంటుందన్నమాట. ఈవెన్ టోన్ కోసం ఇంకా అలాగే రేడియంట్ స్కిన్ టోన్ కోసం మనం ఇదైతే యూజ్ చేయొచ్చు.
ఇందులోని పారాబిన్ ఉండదు, సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సల్ఫేట్ ఉండదు, నాస్టీ థింగ్స్ ఏవి కూడా ఇందులో లేవు. దాంతో పాటుగా ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఈజీగా రీసైకిల్ చేసుకోవచ్చు. ఎర్త్ ఫ్రెండ్లీ అని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేశారండి. సో క్లియర్గానైతే ఉంది ప్యాక్ అంతా కూడాను. అండ్ అలాగే ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైతే బయటికి వెళ్ళి ఎక్కువగా పని ఒత్తిడిలో ఉండి స్కిన్కి ఎటువంటి కేర్ తీసుకోరు అటువంటి వారు ఏది చేయక్కర్లేదు. ఇది ఒక్కటి చక్కగాను మనము యూజ్ చేసినట్లయితే ఫేస్ మీద ఉన్న ట్యాను ఇంకా అలాగే డల్నెస్ అయితే పోతుంది. అలాగే మన ఛానల్లోని నేను శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్ గురించి అయితే చెప్పాను. ఆ ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో ట్రై చేయండి, రెండు కూడాను చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ప్యూర్ సెన్స్ పపాయ ఫేస్ స్క్రబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.